హలో ఫ్రెండ్స్, నిఖిల్ పృథ్వీ అయితే బిగ్ బాస్ ఉత్సవంలో అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. దానికి సంబంధించిన పిక్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే వైరల్గా మారాయి. వీళ్ళిద్దరూ అయితే కలిసి ఫోటోలు దిగడం, ఇద్దరు ఇన్స్టా స్టోరీలో అయితే పెట్టుకోవడం జరిగింది. మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో అయితే నేను చెప్పాను కదా, నిఖిల్కి అయితే బిగ్ బాస్ ఉత్సవంలో పెద్ద సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. విన్నర్ కనుక స్టార్మా వాళ్ళు అయితే నిఖిల్కి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు అంటూ నేనైతే వీడియోలో చెప్పడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు గెస్ చేయండి అని అనగానే చాలామంది అయితే కావ్యాన్ని అయితే తీసుకొని వస్తుండొచ్చు, కావ్యాన్ని సర్ప్రైజ్ చేయొచ్చు అనేసి అయితే చాలామంది అన్నారు. అయితే మేబీ అనేసి అయితే నేను అన్నాను. కానీ మరి ఇప్పుడైతే మాత్రం నెట్టింట్లో అయితే ఒక వార్త అయితే వైరల్గా మారింది. కావ్య అయితే బిగ్ బాస్ ఉత్సవంకి వచ్చిందంటూ చాలామంది అయితే పుకార్లు అయితే పెడుతున్నారు. అలాగే దానికి సంబంధించిన పిక్స్ కూడా వైరల్గా మారాయి అన్నమాట. ఒకసారి అయితే మీరు ఆ పిక్స్ చూసేసేయండి. సో కావ్య అయితే బిగ్ బాస్కి వచ్చిందంటూ చాలామంది ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నది కావ్య అయితే కాదు, బ్యాక్ సైడ్ నుంచి ఆ ఫొటోస్ పెట్టి అయితే వైరల్ అయితే చేసే ఆ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్. సందీప్ కిషన్ అయితే తన మూవీ ప్రమోషన్ భాగంగా బిగ్ బాస్ ఉత్సవానికి అయితే రావడం జరిగింది. అందులో ఉన్న హీరోయిన్ చూసి అయితే అందరూ కావ్య అయితే అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్, అసలు సర్ప్రైజ్ ఏందా అన్నది మనకి ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. కాకపోతే సర్ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఉందంట. మరి అది కావ్యనా ఇంకేందా అని మనకైతే తెలీదు. చాలామంది ఫ్యాన్స్ అయితే కావ్యనే రావాలి అనేసి అనుకుంటున్నారు. కాకపోతే ఇది బిగ్ బాస్ ఉత్సవం కనుక బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళే వస్తారు. అలాగే మూవీస్ ఉన్న వాళ్ళు అయితే తమ సినిమా ప్రమోషన్స్ గురించి అయితే వస్తుంటారు. మరి కావ్యాన్ని తమ టీఆర్పీ రేటింగ్ అయితే పెంచుకోవడానికి స్టార్మా వాళ్ళు పిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య స్టార్మా వాళ్ళు అయితే అలాంటి పనులు చాలానే చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా కంటెస్టెంట్స్ అందరికైతే గేమ్స్ పెట్టి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందంట. అలాగే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మిల, జర్నీ అయితే చూపెట్టడం జరిగింది. వాళ్ళందరూ అయితే కన్నీరు అయితే పెట్టుకున్నట్టు తెలుస్తుంది.